కాశ్మీర్లో మళ్ళీ రక్తం చెందింది. దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద స్థాయిలో టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు బలయ్యారు. ఈ దాడి ఎందుకు జరిగింది? ఏ పొలిటికల్ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ దాడికి ఒడిగట్టారు? మోడీ ప్రభుత్వానికి ఈ దాడి ఎందుకు ఒక పెద్ద ఛాలెంజ్? ఈ దాడి వెనక ఎవరున్నారు? అంతర్జాతీయ మీడియా ఈ దాడిని కవర్ చేయడంలో చూపించినటువంటి హిపోక్రసీ ఏంటి? ఈ దాడి చేసిన వాళ్ళు, ఈ దాడి వెనక ఉన్నవాళ్ళు భారతదేశంలో ముస్లిం సమాజానికి ఏ విధంగా ద్రోహం చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. దశాబ్ద కాలంగా కాశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొంటోంది. జనం ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఫలితంగా పెద్ద ఎత్తున టూరిస్టులు కశ్మీర్ని సందర్శిస్తున్నారు. కశ్మీర్లో టూరిజం బేస్డ్ ఎకానమీ పెరుగుతోంది ఏడాదికేడాది. దానివల్ల సహజంగానే కశ్మీరీలకు కూడా ఉపాధి దొరుకుతోంది. ఇప్పుడు దీన్ని భగ్నం చేయడానికే మంగళవారం నాటి దుర్మార్గపు దాడి జరిగింది. 2010లో కాశ్మీర్ని 10 లక్షల మంది కూడా సందర్శించాల. అదే 2024 సంవత్సరానికి వచ్చేసరికి దాదాపుగా 35 లక్షల మంది టూరిస్టులు కశ్మీర్ని విజిట్ చేశారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో టూరిజం పెరిగిందో. అది ఎలా సాధ్యమైంది? కశ్మీర్లో మళ్ళీ శాంతి భద్రతలు నెలకొనడం వల్ల. 2000 సంవత్సరంలో కశ్మీర్లో జరిగిన హింసాకాండలో అటు భద్రతా దళాలు కానివ్వండి, ఇటు పౌరులు కానివ్వండి 1500 మందికి పైగా చనిపోయారు ఒక్క ఏడాదిలో. అదే 2024 సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 100 లోపే ఉంది. అంటే అర్థం ఏంటి? కశ్మీర్లో శాంతి భద్రతలు సాధారణ పరిస్థితులకు వచ్చేసాయి. అంటే అక్కడ దాదాపుగా నార్మల్సీ వచ్చేసింది. అందుకే టూరిస్టులు కూడా పెద్ద సంఖ్యలో వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ శాంతిని, ఈ ఆర్థిక ప్రగతిని చిన్నాభిన్నం చేయాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే ఈ దాడి చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా కాశ్మీర్లో పరిస్థితి ప్రశాంతంగా ఉంటే అక్కడ ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి అనుకున్న వాళ్ళకి ఇక రెలవెన్స్ ఉండదు. అందుకే వాళ్ళు ఈ దారుణానికి తెగబడ్డారు. ఇప్పుడు ఈ దాడి చేసింది ఎవరు? రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేవాళ్ళు మేమే చేశామని ప్రకటించుకున్నారు. ఏంటి రెసిస్టెన్స్ ఫ్రంట్? 2019లో బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పుట్టుకొచ్చింది. కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్పేది ఏమిటంటే ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది యాక్చువల్గా పాకిస్తానీ బేస్డ్ లష్కరే తయ్యబా అనే సంస్థకు ఒక ఫ్రంట్ అంతే. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరు పెట్టారు దీనికి. గతంలో ఇటువంటి సంస్థలన్నిటికీ కూడా ఏదో ఇస్లామిక్ అని ఉండేది, అందులో లేకపోతే కనీసం ఏదో ఒక అరబిక్ పదం ఉండేది. కావాలనే దీనికి రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పేరు పెట్టారు. ఇది వేరే అన్నట్టుగా మిస్లీడ్ చేయడానికి. మంగళవారం నాటి దాడి తర్వాత ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేవాళ్ళు ఒక మెసేజ్ పంపించారు మీడియాకి. అందులో ఏమంటారు వీళ్ళు? 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత బయట వాళ్ళని తీసుకొచ్చి కాశ్మీర్లో సెటిల్ చేస్తున్నారు. అందరికీ తెలుసు కదా, అంతకుముందు అంటే 2019కి ముందు 370 ఆర్టికల్ రద్దుకు ముందు కాశ్మీర్లో బయట వాళ్ళు ఎవరూ ఉండటానికి వీల్లేదు, స్థలం కొనుక్కోవడానికి వీల్లేదు, ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆ వీలుంది. కాబట్టి ఈ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత బయట వాళ్ళని తీసుకొచ్చి కాశ్మీర్లో సెటిల్ చేస్తున్నారు, అందుకనే మేము ఈ దాడి చేశామని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రకటనలో చెప్పారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చంపిన వాళ్ళంతా కూడా టూరిస్టులు. వాళ్ళెవరూ కూడా కశ్మీర్లో ఆ పెహల్గామ్లో సెటిల్ అవుదామని వెళ్ళిన వాళ్ళు కాదు, సందర్శకులుగా అక్కడ చూడడానికి వెళ్ళిన వాళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని బట్టి వీళ్ళు ఎన్ని దొంగ మాటలు మాట్లాడతారు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకో మాట కూడా అన్నారు, వీళ్ళందరూ అట ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తారట, అందుకని చంపేశారట అని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. అది కూడా అబద్ధమని అందరికీ తెలుసు. ఇక ఈ ఘటనని అంతర్జాతీయ మీడియా ఎట్లా కవర్ చేసింది? వాళ్ళ కపటత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళంతా కూడా ఈ ఘటన గురించి రిపోర్ట్ చేసినప్పుడు గన్మెన్ అని రాశారు. అటాక్ చేసింది ఎవరు? గన్మెన్ అట. గన్మెన్ అంటే ఏంటి? ఎవరో తుపాకులు పట్టుకున్న వాళ్ళు కాల్ చేశారు అని అర్థం. అంతేగాని ఇదిగో దీని వెనక ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక ప్రకారం
హింసాకాండకు పాల్పడి ఈ అమాయకులను చంపేటువంటి గ్రూపులు ఇవి. వాళ్ళనే మనం టెర్రరిస్టులు అంటాం. అప్పటికప్పుడు ఏదో తుపాకులు పట్టుకొని తిరిగి కాల్చే వాళ్ళని టెర్రరిస్టులు అనరు. కానీ ఆ టెర్రరిస్టులు అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడకుండా గన్మెన్ అని వాడారు అందరూ కూడా, పైనుంచి కింద వరకు చూడొచ్చు. అంటే ఏంటంటే ఈ గన్మెన్లు టెర్రరిస్టులు అని అనుకోకుండా వీళ్ళేదో స్వాతంత్ర పోరాట యోధులు అని అనుకునే అవకాశం కల్పించడం అన్నమాట పరోక్షంగా ఈ రిపోర్టింగ్ ద్వారా. ఇక మొన్న చంపిన వాళ్ళల్లో ఏరి కోరి హిందువులనే చంపారు. అది అన్ని రిపోర్ట్లో వచ్చింది. అంటే టూరిస్టులో వాళ్ళని అడిగి మరీ వీళ్ళు హిందువులు అని చెప్పి చంపేశారు వాళ్ళని. ఇట్లా హిందువుల్ని ఏరి మరీ చంపి ఈ తీవ్రవాదులు ఏం సాధించాలనుకుంటున్నారు, ఏంటి వాళ్ళ గేమ్ ప్లాన్? వాళ్ళ గేమ్ ప్లాన్ ఏమిటంటే కశ్మీర్లో హింసాకాండ కొనసాగాలి, భద్రతా దళాలు మళ్ళీ మోహరించాలి, సాధారణ పరిస్థితి నెలకొనకూడదు, టూరిస్టులు కాశ్మీర్కి రాకూడదు, మళ్ళీ కాశ్మీర్ అంతా అల్లకల్లోలంగా ఉంది అని ప్రపంచానికి చాటాలి, శాంతి నెలకొంటోంది ఇప్పుడు కాశ్మీర్లో అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పే మాటలు నిజం కాదు అని చెప్పి ప్రపంచానికి చెప్పాలి. అది ప్రయత్నం. ఇప్పుడు ఈ దాడి ద్వారా 26 మంది టూరిస్టుల్ని బలి చేయడం ద్వారా ఈ తీవ్రవాదులు వాళ్ళ లక్ష్యాలని కొంతవరకు సాధించారనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద ఎత్తున టూరిస్టులు కశ్మీర్ వదిలి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. కశ్మీర్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా చాలా విమానాలు పెట్టారు వీళ్ళంతా వెనక వెళ్ళడానికి. కొన్ని రిపోర్ట్లు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 3 monthsకి ఏవైతే బుకింగ్స్ అయినాయో వాటన్నిటినీ కూడా టూరిస్టులు క్యాన్సిల్ చేసుకుంటున్నారట. కాబట్టి ఆ రకంగా ఈ తీవ్రవాదుల లక్ష్యం కొంతవరకు నెరవేరినట్టే. ఇక మోడీ ప్రభుత్వం ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుంది. మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉండి మధ్యంతరంగా ఆ పర్యటన ఆపేసుకుని మరీ వెనక్కి వచ్చారు. బాధ్యులను వదిలేదు లేదని చెప్పి చాలా గట్టిగానే ట్వీట్ చేశారు. ఇప్పుడు దీని మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద, ప్రధాని నరేంద్ర మోదీ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. కాబట్టి కాశ్మీర్లో ఏంటంటే ఇక ముందు ముందు ఈ తుపాకీ మోతలు ఇంకా ఎక్కువ వినిపిస్తాయి. అది కూడా కొంతవరకు తీవ్రవాదుల విజయమే అని చెప్పుకోవాలి. చివరిగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. ఈ ఘటన వల్ల భారతీయ ముస్లిం సమాజానికి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మేజర్ మొహమ్మద్ అలీ షా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. నజీరుద్దీన్ షా లాంటి వాళ్ళు ఆయన బంధువులు, అలాగే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఇట్లా పనిచేసిన వాళ్ళు ఆ కుటుంబం అంతా. ఈయన కూడా ఆర్మీలో పనిచేసిన ఆయన ఒక వ్యాసం రాస్తే చదివాను నేను. ఆయన వ్యాసం చదివితే అర్థమవుతుంది మనకి భారతదేశంలో ఉండేటువంటి సాధారణ ముస్లింలకి ఈ ఘటన వల్ల ఎంత నష్టం జరుగుతుంది అని. ఆయన ఆర్మీ వెటరన్, యాక్టర్, ఇంటర్నేషనల్ టెడెక్స్ స్పీకర్ అని చెప్పి రాసుకున్నారు. ఆయన రాసిన ఆర్టికల్లో ఒక మాట వింటే చాలా మూవింగ్గా అనిపించింది నాకు. అది ఎన్ ఓపెన్ లెటర్ టు ద టెర్రరిస్ట్ హూ అటాక్డ్ పెహల్గామ్ అని చెప్పి ఈ లెటర్ రాశారు. అందులో ఒక మాట అన్నారు, చాలా పెద్ద లెటర్ అది, ఒక్కటే మాట చెప్తాను. అండ్ బికాజ్ ఆఫ్ యూ ఐ నౌ క్యారీ ఎ బర్డన్ ఐ నెవర్ ఆస్క్డ్ ఫర్. మీ వల్ల అంటే ఈ టెర్రరిస్టులు చేసినటువంటి ఈ ఘోర కలి వల్ల నేను ఒక బరువు మోయాలి. అది నేను కోరుకున్న బరువు కాదు. అది సాధారణ ముస్లింలకి ఏమీ సంబంధం లేదు. అయినా కూడా వాళ్ళకు కూడా ఆ మచ్చ ఎంతో కొంత అంటుకుంటుంది వాళ్ళకి సంబంధం లేకుండానే. ఎవ్రీ టైమ్ సమ్వన్ హియర్స్ ఏ ముస్లిం నేమ్ ఆర్ సీస్ ఏ స్కల్ క్యాప్ దెర్ ఇస్ సస్పిషన్ ఇన్ దేర్ ఐస్. ప్రతిసారి ఒక ముస్లిం చూసినప్పుడు, లేక ఒక ముస్లిం టోపీని చూసినప్పుడు, టోపీ పెట్టుకున్న వ్యక్తిని చూసినప్పుడు జనం కళ్ళల్లో ఆ అనుమానం ఉంటుంది. ఇతనేమైనా టెర్రరిస్టా, కశ్మీర్లో చంపేసినట్టుగా చంపేస్తాడా అని. దీన్ని నేను భరించాలి. నాకు సంబంధం లేకుండానే మీరు ఈ బరువుని నా నెత్తి మీద పెట్టారు అని. అది వాస్తవం కదా. ఈ దేశంలో ఉండేటువంటి 99.99% ముస్లింలకి ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. అయినా దీనివల్ల వాళ్ళు కూడా గిల్టీగా ఫీల్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తీవ్రవాదుల గోల్ కూడా అదే, ఆ రకమైన విభజన తీసుకురావాలి భారతీయ సమాజంలో అని. కాబట్టి దాన్ని గ్రహించాల్సిన అవసరం మనందరికీ ఉంది.